जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री। जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। శ్రీ భారత్ వీక్షకులందరికీ నమస్కారం. మన పురాణ కథలు అనే సిరీస్ మొదలుపెట్టాము. అందులో భాగంగా రెండో కథగా దీపావళి పండుగ సందర్భంగా నరకాసురుడి వధన గురించి, సత్యభామల గురించి మనం చెప్పుకున్నాం. శ్రీ భారత్ వీక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు, నమస్కారం. దీపావళి పండుగ అనగానే నరకాసురుడి వధ, సత్యభామ అతన్ని చంపింది అని ఒక నారీ లోకానికి కీర్తి కలిగించే ఒక మాట మాకు చాలా సంతోషం. కానీ జరగని దాన్ని జరిగినట్లుగా చెప్పారు. భాగవతం చదివితే అంతా కూడా యథార్థం తెలుస్తుంది. నరకాసురుడు ఎవడు అంటే వరాహావతారంలో శ్రీ మహావిష్ణువు భూదేవిని రక్షించినప్పుడు ఆమె కోరిక మీద అతనికి ప్రసాదించిన పుత్రుడు. త్రేతాయుగం ముందర నుంచి ద్వాపరయుగం దాకా ఉన్నాడు నరకాసురుడు. అయితే కృష్ణావతారంలో నరకాసురుడు ఆగడాలన్నీ మునీశ్వరుడు వచ్చి వినవించుకుంటే కృష్ణుడు యుద్ధానికి బయలుదేరి. అప్పుడు సత్యభామ, నేను కూడా వస్తాను, నువ్వు రాక్షస సమూహాన్ని చీల్చి చెండాడుతూ ఉంటే నీ శౌర్య పరాక్రమాలన్నీ చూస్తాను, నేను తిరిగి వచ్చాక నా సౌతులందరికీ వాటిని వర్ణించి చెప్తాను అని అన్నది. కృష్ణుడు ముందు ఇది భయంకరమైందమ్మా, రణరంగం, నువ్వు తోటలో చెట్లతోటి హంసలతోటి ఆడుకున్నట్టు కాదు అంటే కూడా మహావీరుడివైన నీవుండగా నాకేంటి భయం, నాకు లేని శంక నీకెందుకు, తీసుకెళ్ళి నన్ను అని. సరే, ఇద్దరు వెళ్ళారు గణపతుల మీద. ఈ ప్రాగ్జ్యోతిష పురానికి 5 రకాల దుర్గాలు కట్టాడు. ఎటువంటి దుర్గాలంటే గిరిదుర్గం, శస్త్రదుర్గం, జలదుర్గం, అగ్ని వాయు దుర్గాలు అన్నిటినీ కూడా ఛేదించి మురాసురుడు అనే రాక్షసుని కూడా చంపాడు కృష్ణుడు. అతని పుత్రులైన 7 కూడా కృష్ణుడి మీద దాడి చేస్తే వాళ్ళని కూడా వధించిన తర్వాత తమ వారందరూ మరణించారని నరకాసురుడు వచ్చాడు. ఆ తర్వాత నరకాసురుడిని చూడగానే సత్యభామకు యుద్ధోత్సాహం దిగుణీకృతుడు. ఆవిడేం చేసింది, ముందు నేను కాసేపు యుద్ధం చేస్తానంటే సరేనని అలసిపోయినట్లుగా నటించిన కృష్ణుడు తన ధనుస్సును ఆవిడ చేతికి ఇచ్చాడు. ఆవిడ చక్కగా చీరకొంగు దోపుకొని ఆ బాణాల వర్షం కురిపించింది నరకాసురుడి మీద, అతని సైన్యం మీద. అయితే కొంతసేపు అయింది. ఆ తర్వాత కృష్ణుడు, సరేలే పాపం అలసిపోతుంది ఈవిడ, నరకాసురుడు కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆడదాంతో యుద్ధం చేయిస్తావా, నీకు సిగ్గు లేదా, ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడితే ఇంకా కృష్ణుడు ఆవిడ చేతి నుంచి ధనుసు తీసుకున్నాడు. కొంతసేపు యుద్ధం తర్వాత తన సుదర్శన చక్రంతో నరకాసురుడిని చంపేశాడు. కనుక సత్యభామ నరకాసురుడిని వధించలేదు, కేవలం కృష్ణుడే వధించాడు అనేది భాగవతం ద్వారా, అంటే వ్యాసుల వారు చెప్పిన దాని ద్వారా మనకు తెలుస్తున్న విషయం. ఎందుకని ఇట్లా మనకు సత్యభామ చంపింది అని ఒకటి ప్రచారంలోకి వచ్చింది అని అంటే, పాతకాలంలో దీపావళి అని ఒక సినిమా తీశారు. విశ్వరంగారావు నరకాసురుడు, ఎన్టీ రామారావు కృష్ణుడు, సావిత్రి సత్యభామ. మనకు ముగ్గురు అభిమాన నటులే కాబట్టి వాళ్ళ మీద అభిమానంతో తీశారు. అంటే హీరో వర్షిప్, హీరోయిన్ వర్షిప్ జరుగుతున్న కాలం కదా. అందులో ఏం చేశారు, భూదేవి నరకాసురుడికి ఎవరి వల్ల మరణం కలగకూడదు అని వరాహావతారంలో ఉన్న స్వామిని కోరినట్టు, అతను కనుక అధర్మం చేస్తూ ధర్మపండుని ఇబ్బంది పెట్టినట్లయితే తల్లి చేతిలో మరణం ఉంది అని ఒక కథ సృష్టించి, తల్లి అంటే తానే కదా, కాబట్టి భూదేవి సత్యభామగా పుట్టింది. ఆవిడ చేతిలోనే నరకాసురుడు. అంటే ఆవిడ బాణం అతనికి తగిలిన తర్వాత అతనికి గుర్తొచ్చింది, ఈవిడ తన తల్లే, తాను కోరుకున్న వరమే ఇది అని గుర్తొచ్చి ఆవిడ పాదాల మీద పడి క్షమాపణ కోరుకుని ప్రాణాలు వదిలిపెట్టినట్లుగా మనకు సినిమాలో చూపిస్తారు. ఇది అసలు జరగలేదు. అదే చెప్పాను కదా, సత్యభామ చంపింది అనే కీర్తి మా నారీ లోకాన్ని కట్టుబెడితే చాలా సంతోషం, కృతజ్ఞులమే ఉంటాం. కానీ జరగనిగా చూపిస్తారు కదా, జరగని వాటినే ఎక్కువ చూపిస్తారు.
ఈ కోవలోవే మనకు మాయాబజారు, చెంచులక్ష్మి, కృష్ణార్జున యుద్ధం, రామాంజనేయ యుద్ధం, కృష్ణాంజనేయ యుద్ధం, శ్రీకృష్ణ తులాభారం, శ్రీకృష్ణ సత్య, దానివేరి సూరకర్ణ, ఇవన్నీ కూడా అవతార పుట్టలు తీసుకున్నారు. మహాభారత రామాయణాల నుంచి విషయాలు తీసుకున్నారు, కానీ వీళ్ళ సొంత కథలు కల్పించుకుని రాసుకున్న కథలు అనమాట. అంటే జనాకర్షణ కోసం. ఇక్కడ సందర్భోచితంగా మరొక విషయం కూడా చెప్పుకున్నాం. సత్యభామ అనగానే తన ఎడంకాలతో కృష్ణుని తన్నేసింది, అలిగింది, పారిజాతం రుక్మిణికి ఇచ్చినందువల్ల అని చెప్తారు. జరిగింది ఆ మాట, కానీ ఆవిడ కాలుతో తన్నడం అనేది లేదు. ఎందుకంటే కృష్ణదేవరాయలకి ఆ పెద్ద భార్య అయిన తిరుమలాంబకు కూడా వచ్చిన కలహాన్ని శాంతింపజేసి వాళ్ళిద్దరిని కలపడం కోసం ముక్కు తిమ్మన లేదా నంది తిమ్మన అష్టదిగ్గజాల్లో ఒక కవి ఆయన రాసిన పారిజాతాపహరణంలో జనాకర్షణ కోసం మనోహరంగా, ముఖ్యంగా కృష్ణదేవరాయల మెప్పు కోసం సృష్టించిన కల్పనా కథ ఇది. అందువల్ల ఇది జరగలేదు. నాకు సినిమాల్లో చూపిస్తారు, జరగలేదు. తరువాత ఆ విధంగా సత్యభామ కాలు తాపు తిన్న కృష్ణుడే స్వర్గానికి వెళ్లి పారిజాత వృక్షాన్ని తీసుకొచ్చినట్లుగా చూపిస్తారు. అది కూడా తప్పే. ఎందుకంటే నరకాసురుడి వద్ద జరగగానే అదితీదేవి కుండలాలు తీసుకొచ్చేసాడు కనుక అది తీసుకుని వెళ్లి ఆమెకు అందజేశాడు కృష్ణుడు. అప్పుడు సత్యభామ ముచ్చట పెడితే పారిజాత వృక్షం వెకలించి పట్టుకొచ్చాడు. ఇంద్రుడి ముందు హుంకరించాడు, కానీ తర్వాత యుద్ధంలో ఓడిపోయాడు. పారిజాతాన్ని తీసుకొచ్చి సత్యభామ పెరట్లో నాటాడు కృష్ణుడు. ఆ తర్వాత కృష్ణుడు అవతార సమాప్తి చేయగానే ఈ పారిజాత వృక్షం కూడా స్వర్గలోకానికి తిరిగి వెళ్ళిపోయింది అనేది అసలు కథ. ఇక్కడ ఈ కృష్ణ తులాభారం లేదా శ్రీకృష్ణ సత్యాన్ని 2 సినిమాలు ఇచ్చాయి. వాటిలో తులాభారానికి ప్రధానంగా ముఖ్యమైన ఘట్టాలుగా చూపిస్తారు అన్నమాట. ఏదేది కృష్ణుడు అమ్ముతున్నట్టుగా బజార్లో పెట్టడం, కృష్ణ తులాభారంలో సత్యభామ తన దగ్గర అహంకరించి తన దగ్గర ఉన్న తనకాలక వస్తు వాహనాలన్నీ తులలో పెట్టడం, కృష్ణుడు ఏమాత్రం తూగకపోవడం, తర్వాత రుక్మిణీదేవి కాళ్ళు పట్టుకుంటే ఆవిడ వచ్చి ఒక తులసి దండం వేస్తే టక్కున కృష్ణుడు కూర్చున్న తుల పైకి లేవడం. అంటే భక్తికి పరాకాష్ఠ. ఆవిడ సాక్షాత్తు లక్ష్మీదేవి కదా, లక్ష్మీదేవి అవతారం రుక్మిణి కనుక కృష్ణుడికి కృష్ణుడి మీద రుక్మిణీదేవికి ఉన్నటువంటి భక్తి ప్రపత్తులు చూపడానికి సత్యభామను కూడా భక్తి మార్గంలోకి మార్చడానికి ఇట్లా ఒక హిందీ సీరియల్ ఏం చూపించారంటే, నరకాసురుడు ఎట్లా వరం కోరుకున్నాడంటే భార్యతో సహా తన మీదకి దాడికి ఎవడైనా వస్తాడో యుద్ధానికి వాడి ద్వారా నేను మరణిస్తాను అన్నట్టుగా వరం కోరుతాడు. అందుకని శ్రీకృష్ణుడు సత్యభామను కూడా తీసుకొచ్చాడని. ఆ తర్వాత కృష్ణుడి చేతిలో నరకాసురుడు మరణించాడు. కనుక భారత భాగవత రామాయణాలన్నీ కూడా యథార్థమైన కథలు. వాల్మీకి వ్యాసుల వారు రాసినవన్నీ తెప్పించుకుని చదవండి, విషయాలు తెలుసుకోండి. ఈ ప్రపంచంలో మనకు ప్రచారంలో ఉన్నటువంటి వేరు వేరు కథలు అవే నిజం అనుకోవద్దని మరొకసారి ప్రేక్షకులందరినీ నేను ప్రార్థిస్తూ ఉన్నాను. అందరికీ మరొకసారి దీపావళి శుభాకాంక్షలు. నమస్కారం.